రణ్వీర్ సింగ్ మ్యాడ్నెస్, అక్షయ్ ఖన్నా క్లాస్. బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ సృష్టిస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. 3 గంటల పైగా సినిమా ఉన్నా కూడా థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయంటే కారణం ఏంటి? అసలు సోషల్ మీడియాలో ఈ F9 సాంగ్ రచ్చ ఏంటి? బాక్సాఫీస్ రికార్డులన్నీ ఎందుకు బద్దలవుతున్నాయి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా బాలీవుడ్ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ ఇప్పుడు ఇండియాలోనే కాదు, గ్లోబల్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ తన ఉరి మ్యాజిక్ని మించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈరోజు వీడియోలో ఈ సినిమా ఎందుకు ఇంత పెద్ద హిట్ అయింది, రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మరియు ఈ సినిమా చుట్టూ జరుగుతున్న ఆ ఇంట్రెస్టింగ్ రచ్చ ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ మరియు డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ధురంధర్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సోషల్ మీడియాలో ఒక రేంజ్లో రచ్చ చేస్తోంది. డిసెంబర్ 5, 2025న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే ఇండియాలో 350 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండో వారంలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా పుష్ప హిందీ వెర్షన్ రికార్డులను కూడా దాటేసి సెకండ్ వీకెండ్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమాలో రణ్వీర్ సింగ్ హీరో అయినప్పటికీ విలన్ పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నా, రెహమాన్ డకైత్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్. ఆయన ఎంట్రీ సీన్, దానికి వాడిన F9 అనే అరబిక్ సాంగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వైరల్ అవుతున్నాయి. ఆయన మేనరిజమ్స్ చూసి నెటిజన్లు అక్షయ్ ఖన్నా 2.0 అని పిలుస్తున్నారు. పైగా ఉంటూ కూడా భారతీయుల అలవాట్ల వల్ల దొరికిపోయే సీన్లను ప్యారడీ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు చేస్తున్నారు. ఇవి ఇప్పుడు ఫుల్ వైరల్. ఇది ఇండియా యొక్క టాప్ స్పై మరియు ప్రస్తుత NSA అజిత్ దోవల్ గారి జీవితంలోని కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు చెబుతున్నారు. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 34 నిమిషాలు. ఇంత లాంగ్ సినిమా వచ్చి చాలా కాలం అయింది, అయినా ప్రేక్షకులు దీనికి ఫిదా అవుతున్నారు. ఈ సినిమా రచ్చ ఇంకా తగ్గకముందే మేకర్స్ ధురంధర్ 2ని అనౌన్స్ చేశారు. ఇది మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. పార్ట్ చివర్లో వచ్చే ట్విస్ట్లు సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు పెంచేశాయి. మొత్తానికి ధురంధర్ అనేది కేవలం ఒక సినిమా లాగా కాకుండా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్లా మారిపోయింది. సో అది ఫ్రెండ్స్, ధురంధర్ సినిమా చుట్టూ జరుగుతున్న అసలు కథ. మీరు గనుక ఈ సినిమా చూసుంటే మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే రణ్వీర్ సింగ్ కంటే అక్షయ్ ఖన్నా క్యారెక్టరే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చిందని మీరు అనుకుంటున్నారా? లెట్ మీ నో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.